తెలుగు రైతులు మరోసారి దగా పడ్డారు. ముఖ్యంగా అపరాలు సాగు చేసిన రైతులు, మిర్చి సాగు చేసిన రైతులకి కనీసం మద్దతు ధర కూడా దక్కడం లేదు. కంది, మినుము, పెసరతో పాటు మొక్కజొన్న, జొన్న, శనగలు సాగు చేసిన రైతులు కనీస మద్దతు ధర దక్కక అయిన కాడికి అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు అయితే ఘనంగా ప్రకటిస్తుంది, కానీ వాటిని కొనుగోలు చేసే యంత్రాంగం సరిగా లేదు. రాష్ట్రం మొత్తం మీద ఒక కార్యాలయం 12 మంది సిబ్బంది తప్ప. ఒక్క ధాన్యం కొనుగోలు విషయంలో తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పంటను కూడా సరిగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ధాన్యం కూడా ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటే రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వాలి కాబట్టి. శనగకి 5,650 రూపాయల మద్దతు ధర కేంద్రం ప్రకటిస్తే మార్కెట్లో 5,000 మించి కూడా కొనుగోలు చేయడం లేదు. అంటే ఒక్కో రైతు క్వింటాకి 650 రూపాయల పైగా నష్టపోతా ఉన్నారు. మద్దతు ధర కన్నా ఎక్కువకి ఎంతైనా మార్కెట్లో ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు, కొనుగోలు చేసే పనే లేదు, మార్కెట్లో ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంది కాబట్టి. కానీ మద్దతు ధర కన్నా తగినప్పుడు వెంటనే రంగంలోకి దిగాల్సిన అధికారులు అసలు కనిపించడమే లేదు. ఇక కంది, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న ఇదే పరిస్థితి. ధాన్యం కూడా కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువ ధరకే వ్యాపారస్తులు కాజేస్తా ఉన్నారు. ఇక మిర్చి గురించి మనం గతంలో అనేక వీడియోలు చేసుకున్నాం. తేజ 341 లాంటి సన్న రకాలు కొంచెం 13,000, 14,000 నడుస్తున్నా 85% వెరైటీస్ అన్నీ కూడా 9,000, 10,000, 10,500, 11,000 లోపే ఉంది. కేంద్ర ప్రభుత్వం 11,781 రూపాయల మద్దతు ధర ఇస్తున్నామని ప్రకటించింది. అది ప్రకటనలకే పరిమితమైంది. వ్యాపారస్తులతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సమావేశమైనప్పుడు మద్దతు ధరగా మీరు కొనుగోలు చేయడం ప్రారంభిస్తే 13,000, 14,000 ఉన్న ధరలు కూడా 12,000కు పడిపోతాయి అని చెప్పారు. ఎవరో కొద్దిమంది రైతులు ఆ 2 వెరైటీస్ సాగు చేశారు. దానికి కొద్దిగా పర్వాలేదు, అది పెద్ద ధర ఏం కాదు. 13,000, 14,000 అనేది కూడా రైతు గిట్టుబాటు అయ్యే ధర మాత్రం కాదు. మిగతా వాటితో పోల్చినప్పుడు ఒక 2-3 వేలు ఎగస్ట్రా ఉంది అంతే. అయితే మిగతా వెరైటీస్ అన్నీ కూడా 10,000, 11,000 నడుస్తూ ఉన్నాయి. ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగిన పాపాన పోలేదు. మార్చి నెల కూడా దాదాపుగా 3 వారాలు అయిపోయింది. మహా అయితే ఇంకొక 20 రోజుల మార్కెట్ యార్డులు పెద్ద ఎత్తున సరుకు వస్తుంది. ఇంకా తర్వాత చివరి కాయలు పెద్దగా క్వాలిటీ ఉండవు. అవి అయితే మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయరు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏసీలు 60% నిండిపోయాయి. లాస్ట్ ఇయర్ స్టాకే ఇంకా 20 లక్షలు ఉంది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. వ్యాపారస్తులు పెద్ద ఎత్తున 9,000కి, 10,000కి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో పెడతా ఉన్నారు. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ఇంతకంటే ధరంగా కిందకి పోయే ప్రమాదం లేదు, కూలీ రేట్లు ఎక్కువైపోతున్నాయి, వచ్చే సంవత్సరం ఇంకా మిర్చి సాగు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మద్దతు ధరకు అమ్ముకున్నా కూడా రైతుల పేరుతో అమ్ముకొని వాళ్ళు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇక ప్రకాశం జిల్లాలో, పల్నాడు జిల్లాలో, కర్నూలు జిల్లాలో 2,50,000 ఎకరాల్లో శనగ సాగు చేశారు. శనగ రైతులు హార్వెస్ట్ అయిపోయింది, అమ్ముకుందామని చూస్తే మద్దతు ధర కూడా లేదు. రాజస్థాన్లో ఆముదం సాగు చేసిన రైతులు ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని మద్దతు ధర దక్కనప్పుడు ఒక గింజ కూడా మేము అమ్మమని వారు పంచాయతీలో నిర్ణయాలు చేసుకున్నారు. పంచాయతీలో ప్రతి గ్రామంలో అలాగా వారు నిర్ణయం తీసుకున్న తర్వాత మద్దతు ధర కన్నా కూడా ఇంకా 400 ఎక్కువ పెట్టి వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. వ్యాపారస్తులంతా యూనియన్ ఉంది, కానీ రైతులకైతే యూనియన్ లేదు. రైతులు హోల్డ్ చేయలేరు. అది అమ్ముకుంటే కనుక కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. అయినా రాజస్థాన్లో అలాంటి నిర్ణయం తీసుకున్నారు. రైతు సోదరులు కూడా కొన్ని పంటల విషయంలో ఎగబడి సాగు చేయవద్దు, సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గించండి, మార్కెట్లో డిమాండ్ క్రియేట్ చేయండి, ధరలు పెంచుకోండి, సాగు ఖర్చులు కూడా గణనీయంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సేంద్రియ సాగు వైపు మళ్ళండి. శనగ సాగు చేస్తే ఎకరానికి 40,000 ఖర్చు అవుతా ఉంది. 7 క్వింటాల నుంచి దిగుబడి వచ్చే పరిస్థితి ఉండదు. పెద్దగా ఎక్కడో 1-2 ప్రాంతాల్లో 10 క్వింటాలు అయితే రావచ్చు. అవి అమ్మినా కూడా 40,000, 45,000 మించి రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో రైతు ఏ పంట సాగు చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం ఇంతకంటే జూదం వేరొకటి ఉండదు. అందువల్ల రైతు సోదరులు కూడా ఎకరానికి 30 క్వింటాల మిర్చి పండించాలి, 40 క్వింటాల మిర్చి పండించాలని టార్గెట్ పెట్టుకోవద్దు. సేంద్రియ సాగు విధానాలు నేర్చుకోండి, ఖర్చులు ముందు గణనీయంగా తగ్గించుకోండి. 5 ఎకరాలు వేసే రైతులు 2 ఎకరాలే సాగు చేయండి, మార్కెట్లో డిమాండ్ క్రియేట్ చేయండి. రాబోయే రోజుల్లో కనుక రైతులు తెలివిగా వ్యవసాయం చేయకపోతే
ఈ వ్యవసాయ రంగాన్ని కనుమరుగు చేసే ఈ రాజకీయ కుతంత్రాల ఈ రాజకీయ నాయకులు అధికారులు కలిసి ఈ వ్యవసాయ రంగాన్ని కనుమరుగు చేస్తారు. ఇప్పటికే రైతులు అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ప్రతిరోజు న్యూస్ పేపర్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. లక్షలు పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చే మార్గం కనిపించగా ప్రతి ఏటా ఈ వడ్డీలు పెరిగిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు 90% మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు అనే నివేదికలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో రైతులు కూడా పూర్తిగా మారాలి, తెలివిగా వ్యవసాయం చేయాలి. లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని నమ్మకం పెట్టుకుంటే నిలువున ముంచుతాయి.